వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ 4th లెసన్ విసర్జన పాఠం నుంచి బిట్స్. ఎక్స్క్రీషన్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఎక్స్క్రీషన్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డు. ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటకు అని అర్థం, క్రీనేర్ అంటే పంపుట అని అర్థం. సెకండ్ వన్, వ్యర్థ పదార్థాలన్నింటిలో విషమతుల్యమైనది ఏది? ఆన్సర్ అమోనియా. థర్డ్ వన్, 24 గంటల మూత్ర పరీక్ష అనగానేమి? 24 గంటల మూత్ర పరీక్ష అంటే ఒక వ్యక్తి నుంచి 24 గంటల్లో వచ్చినటువంటి మూత్రాన్ని కలెక్ట్ చేసి అందులో నుంచి ఒక 100 నుంచి లేదా 150 ml మూత్రాన్ని శాంపిల్ తీసుకొని పరీక్ష చేస్తే దాన్ని 24 గంటల మూత్ర పరీక్ష అంటారు. నెక్స్ట్ వన్, మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమ దానికంటే కొద్దిగా కిందికి ఉంటుంది. కారణం ఏంటిది? కుడి భాగంలో మొత్తం కూడా కాలేయం ఆక్రమించి ఉంటుంది కాబట్టి కుడి మూత్రపిండం కొంచెం కిందికి ఉంటుంది. మూత్రపిండాల సైజ్ ఎంత? మూత్రపిండాలు 10 సెంటీమీటర్ల పొడవు, 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంలో ఉంటాయి. మూత్రపిండం లోపల వైపు ఏమో వెలుపల వైపు కుంభాకారంగా ఉంటుంది, లోపల వైపు పుటాకారంగా ఉంటుంది. అయితే ఈ పుటాకారంలో ఉన్న లోపల తలం మధ్యలో ఉన్న పల్ల ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ హైలం అంటాం. హైలం ద్వారా వృక్కధమని మూత్రపిండాల లోపలికి ప్రవేశిస్తుంది. వృక్కశిర మరియు మూత్రనాళాలు వెలుపలికి వస్తాయి. వృక్కధమనిలో ఏ రక్తం ఉంటుంది? వృక్కధమనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ధమనులన్నిటిలో కూడా ఆమ్లజని సహిత రక్తమే ఉంటుంది. ఒక పుప్పుస అనే పదం వస్తేనే రివర్సు. పుప్పుస ధమనిలో మాత్రం ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఇక్కడ వృక్కధమని కాబట్టి ఆమ్లజని సహిత రక్తం. వృక్క అనే పదం దేన్ని సూచిస్తుంది? దేనికి సంబంధించింది అంటే వృక్క అనే పదం మూత్రపిండాలకు సంబంధించిన వాడు. కార్డిక్ అనే పదం దేనికి సంబంధించింది? కార్డిక్ అనే పదం గుండెకి సంబంధించింది. పుప్పుస అనే పదం దేనికి సంబంధించింది? పుప్పుస అనే పదం ఊపిరితిత్తులకు సంబంధించిన పదం. మూత్రపిండం అంతర్నిర్మాణంలో ముదురు గోధుమ రంగులో ఉన్న భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ వల్కలం అంటాం. లేత వర్ణంలో ఉన్న భాగాన్ని దవ్వ అంటాం, మెడుల్లా. ఒక మూత్రపిండంలో ఎన్ని వృక్కనాళాలు ఉంటాయి? నెఫ్రాన్స్ సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయి. 1.3 నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటాయి. నెఫ్రాన్లో ఒక చివర కప్పు ఆకారంలో ఉండే నిర్మాణం ఏది? బౌమన్ గుళిక. నెఫ్రాన్లో కప్పు ఆకారంలో ఉండే భాగాన్ని బౌమన్ గుళిక అంటాం. రక్తకేశ నాళికలతో ఏర్పడిన వల లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ గ్లోమరులస్. రక్తకేశ నాళికల్లో ఏర్పడినటువంటి వల లాంటి నిర్మాణాన్ని గ్లోమరులస్ అంటారు, లేదా రక్తకేశ నాళికా గుచ్చం అని పిలుస్తారు. ధమనులలో అతి చిన్న శాఖ. ధమనులలో అతి చిన్న శాఖ ధమనిక. బౌమన్ గుళికలోనికి ప్రవేశించే ధమనిక ఏది? అభివాహి ధమనిక. బౌమన్ గుళిక కోడల్లోని కణాలు ఏ కణజాలంతో ఏర్పడి ఉంటాయి? బౌమన్ గుళికలో ఉండే కణాలు ఉపకళ కణజాలంతో ఏర్పడతాయి. అయితే ఈ ఉపకళ కణజాలంలో ఏమవుతుందంటే రంధ్రాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే రక్తం వడబడడానికి వీలుగా ఈ ఉపకళ కణజాలం రంధ్రాలను కలిగి ఉంటుంది. అందుకే వీటిని పోడోసైట్స్ అంటాం. వృక్కనాళికలో ఎన్ని భాగాలు ఉంటాయి? వృక్కనాళికలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. సమీప సంవల్తనాళం పీసీటీ అంటాం, రెండోది హెన్లీ శిక్యం, మూడోది దూరస్థ సంవల్తనాళం. దూరస్థ సంవల్తనాళాన్ని డీసీటీ అంటాం. హెన్లీ శిక్యం ఏ ఆకారంలో ఉంటుంది? యు ఆకారంలో ఉంటుంది. ఇవి సమీప సంవల్తనాళం వచ్చేసి హెన్లీ శిక్యంలోకి ఓపెన్ అవుతుంది. హెన్లీ శిక్యం దూరస్థ సంవల్తనాళంలోకి, దూరస్థ సంవల్తనాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళం కెలిసెస్ ద్వారా, కెలిసెస్ నుంచి ద్రోణిలోకి, ద్రోణి నుంచి మూత్రనాళంలోకి తెరుచుకుంటాయి. బాహ్య రక్తకేశ నాళికలు అన్నీ కలిసి ఏం ఏర్పడుతుంది? ఆన్సర్ వృక్కశిర ఏర్పడుతుంది. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని దశలు ఉంటాయి? మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. గుచ్చగాలనం ద్వారా వడబోయబడినటువంటి పదార్థాన్ని ఏమంటారు? గుచ్చగాలనం ద్వారా ఏర్పడినటువంటి పదార్థం ప్రాథమిక మూత్రం అంటాం. ప్రాథమిక మూత్రం దాదాపు రసాయనికంగా మూత్రంతో సమానంగా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు, రక్తంలో రక్త కణాలు ఉంటాయి. వరణాత్మక పునఃశోషణం అనగానేమి? హెన్లీ శిక్యం చుట్టూ ఉండే బాహ్య రక్తకేశ నాళికలో ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలన్నీ కూడా మళ్ళీ అధిక మొత్తంలోనికి నీటిని పునఃశోషణం చేస్తాయి. అంటే హెన్లీ శిక్యం చుట్టూ ఉండేటటువంటి బాహ్య రక్తకేశ నాళికలు ఏం చేస్తాయంటే మూత్రంలో ఇంకేమన్నా అవసరమైన పదార్థాలు ఉంటే వాటిని మళ్ళీ పీల్చుకుంటాయి అన్నట్టు. దీనిని వరణాత్మక పునఃశోషణం అంటాం. నాళికా స్రావం అనగానేమి? నాళికా స్రావం అంటే హెన్లీ శిక్యం చుట్టూ ఉన్నటువంటి బాహ్య రక్తకేశ నాళికలు
అక్కడ ఇంకా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని హెన్లీ శిఖంలోకి కలుపుతాయి. దీన్ని నాళికా స్రావం అంటాం. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటిది? వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ ఏం చేస్తుందంటే మూత్రం యొక్క గాఢత పెంచుతుంది. వాసోప్రెసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఇది. వాసోప్రెసిన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి వస్తుంది. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటాం. అదే డయాబెటీస్ మిల్లిటస్ దేనివల్ల వస్తుందంటే ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. డయాబెటీస్ ఇన్సిపిడిస్ వాసోప్రెసిన్ లోపం వల్ల వస్తుంది. నెఫ్రాన్ల క్రియాశీలత ఎలా తగ్గుతుంది? 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది. మూత్రనాళం పొడవు ఎంత? ఇక్కడ మూత్రనాళిక కాదు, మూత్రనాళం. ఒక జత మూత్రనాళాలు ఉంటాయి. మూత్రనాళాలు మూత్రపిండాల నుంచి బయలుదేరుతాయి కదా. ఒక మూత్రపిండం 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. మూత్రంలో ఉండే కదలికలను ఏమంటారు? పెరిస్టాలిసిస్ అంటాం. సేమ్ ఆహార వాహికలు ఆహారం ప్రయాణం చేసేటప్పుడు కూడా పెరిస్టాలిసిస్ చలనమే కదా. ఇక్కడ కూడా మూత్రంలో కూడా పెరిస్టాలిసిస్ చలనమే ఉంటుంది. మూత్రాశయం తాత్కాలికంగా ఎంత మూత్రాన్ని నిల్వ చేస్తుంది? 300 నుంచి 800 ml, 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేయగలుగుతుంది. మూత్ర విసర్జనలో ఉపయోగపడే కండరాలు ఏవి? మూత్ర విసర్జనకు ఉపయోగపడే కండరాలు వర్తుల సంవర్ణి కండరాలు అంటాం. ఇవి 2 జతల కండరాలు ఉంటాయి. ఒకటి పైన ఉంటుంది, ఒకటి కిందికి ఉంటుంది. మూత్రాశయం నిండే వరకు వర్తుల సంవర్ణి కండరాలు ఏ స్థితిలో ఉంటాయి? సంకోచ స్థితిలో ఉంటాయి. పై వర్తుల సంవర్ణి కండరేమో అసంకల్పితంగా ఉంటుంది. కింది వర్తుల సంవర్ణి కండరేమో మెదడు ఆధీనంలో ఉంటుంది. మూత్రాశయంలో గరిష్టంగా ఎంత మూత్రం నిల్వ ఉంటుంది అంటే 700 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రం ఉంటుంది. మానవుడు రోజుకి ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు? ఆన్సర్ వచ్చేసి రోజుకు దాదాపుగా 1.6 నుంచి 1.8 లీటర్స్. మూత్రం రంగు ఏది? మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరోక్రోమ్ అనే పదార్థం విడుదలవుతుంది. ఈ యూరోక్రోమ్ వల్ల మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్న వ్యక్తుల యొక్క మూత్రంలో ఏ పదార్థం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి యూరియా. దీనికి కారణం ఏంటి అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగినప్పుడు కాలేయంలో డియామైనేషన్ జరుగుతుంది. ఈ డియామైనేషన్ వల్ల యూరియా ఏర్పడుతుంది. పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నటువంటి వారి యొక్క మూత్రంలో ఏ పదార్థం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ చక్కెర. మూత్రంలో ఉండే అంశాలు ఏంటి? మూత్రంలో 96% నీరే ఉంటుంది. 2.5% కార్బన్ పదార్థాలు ఉంటాయి. 1.5% అకార్బన్ పదార్థాలు ఉంటాయి. కార్బన్ పదార్థాలు అంటే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, విటమిన్లు, హార్మోన్లు, ఆక్సిలేట్. విటమిన్లు ఏముంటాయి? నీళ్ళలో కరిగే విటమిన్లే. ఇవన్నీ కూడా కార్బన్ పదార్థాలు. అకార్బన్ పదార్థాలు వచ్చేసి సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్స్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి. మూత్రం pH ఎంత? మూత్రం pH వచ్చేసి 6 ఉంటుంది. మొదట మూత్రం ఆమ్లయుతం, 6 అంటే ఆమ్లమే కదా. మొదట మూత్రం ఆమ్లయుతంగా ఉన్నప్పటికీ తర్వాత అది క్షారయుతంగా మారుతుంది. కారణం ఏంటి అంటే యూరియా విచ్ఛిన్నం అయిపోతుంది. యూరియా విచ్ఛిన్నం అయిపోయి అమ్మోనియా ఏర్పడుతుంది కాబట్టి ఆమ్లయుతంగా ఉన్న మూత్రం క్షారంగా మారుతుంది. 2 మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఏమంటారు? 2 మూత్రపిండాలు పనిచేయనటువంటి స్థితిని ESRD అంటాం. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని పిలుస్తాం. మన ఛానల్లో అబ్రివేషన్స్ కూడా ఒక వీడియో ఉంది, చూడండి. శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోవడాన్ని ఏమంటారు? ఇప్పుడు 2 మూత్రపిండాలు పనిచేయకపోతే మిగిలినటువంటి వాటరు వ్యర్థ పదార్థాలు అన్ని కణాలలో నిండిపోతాయి. ఈ స్థితిని యురేమియా అని పిలుస్తారు. ఇంకా దీనికి కంటిన్యూషన్ బిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ మనకి ఈ వీడియో కనుక నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల ఏమవుతాయి అంటే బిట్స్ ఎప్పటికీ ఉండిపోతాయి. తర్వాత మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.